ఏంది? సూర్య దొరికినాడా? సూర్యని హాస్పిటల్కి తీసుకొచ్చాను పెద్దయ్య. ఏంది? హాస్పిటల్కా? ఒక్క నిమిషం డాక్టర్, మా అల్లుడికి కంగారు పడకండి. ఇంకా ట్రీట్మెంట్ పూర్తవలేదు. బ్లడ్ చాలా పోయింది. ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి. అర్జెంటుగా బ్లడ్ తెప్పించండి. అలాగే డాక్టర్. డాక్టర్, నాది ఏబీ పాజిటివ్. నేను ఇవ్వచ్చా? ఓకే. సిస్టర్, ఎస్ డాక్టర్. పేషెంట్కి ఈయన బ్లడ్ కావాలి. దానికి కావాల్సిన అరేంజ్మెంట్ చేయండి. అలాగే డాక్టర్. నీ భర్తను కాపాడటానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నామమ్మా. డాక్టర్, అతను ఈ అమ్మాయికి భర్త కాదు, నా కూతురికి కాబోయే భర్త. అలాగా? ఐఎమ్ సారీ అండి. ఇందాక పేషెంట్తో వస్తే తనే అతని భార్య అనుకున్నాను. చూడమ్మా, ఆ అబ్బాయిని కాపాడటానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తాం. అతను ఖచ్చితంగా బతుకుతాడు. డోంట్ వరీ. సార్, అంతా రెడీగా ఉందండి, రండి. అమ్మా జానకి, నువ్విక్కడా? ఈ హాస్పిటల్లోనే బిడ్డను కందమ్మా, ఆడపిల్ల. నిజమా? చిన్న పాపని బయట ఉంచకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లోపలికి తీసుకెళ్ళండి.
అమ్మా మీరు ఇలా ఐసీయూ దగ్గర నిలబడితే మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. వెళ్ళి అక్కడ కూర్చోండి. పెద్దయ్య, మనం జానకి రూమ్కి వెళ్దాం పదండి. వైషు, రామ్మా. జానకమ్మ ఆడపిల్లని కనదయ్యా. ఏమ్మా, పెద్దయ్య బాధల్లో ఉన్నాడని నీ బాధలు చెప్పకుండా వచ్చేసావా? నువ్వు నా పెద్ద కూతురిని చెప్పినాను కదమ్మా. మరి ఈ బాధ్యతలన్నీ నావే కదా. నీకు 12 బిడ్డ పుడితే మాకు ఆనందం అవుతుంది గాని భారం ఎట్టవుతుందమ్మా. అనుకున్నట్టే పెళ్లి కూడా జరుగుంటే ఇంకా ఆనందంగా ఉండేది. సంవత్సరం పోతే వైశుకు కూడా ఇలాంటి కుందన బొమ్మ పుట్టిండేది. కానీ పెద్దయ్య, మీరేమీ బాధపడకండి. సూర్యకేం కాదు. ఏమీ కాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నానమ్మా. అల్లుడికి ఏదైనా జరిగితే నా చెల్లెలాత్మ నన్ను ఎప్పటికీ క్షమించదు. గతంలో సావిత్రిని అర్థం చేసుకోలేక తప్పు చేసినాను. ఇప్పుడు సూర్యుని కాపాడుకోలేక అసమర్థుడయ్యాను. ఎందుకు నాన్న అలా మాట్లాడతావు? బావకేం కాదు. బావ బ్రతుకుతాడు, నా మెళ్ళో తాలి కడతాడు. అది చూడ్డానికేనమ్మా మీ నాన్న పానం పడిగాపులు కాస్తా ఉండాలి. ఆ దేవుడు నా కోరిక తీరుస్తాడో లేదో. ప్లీజ్ నాన్న, అలా మాట్లాడకండి. నాకు భయంగా ఉంది. ఏంటండి ఇది? అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా అయిపోతే ఎలా? ఎక్స్క్యూజ్ మీ అండి, డాక్టర్ పాపని తీసుకురమ్మన్నారు. కాసేపు ఇన్క్యుబేటర్లో ఉంచాలంట. మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. అలాగే అండి. ఏందమ్మా పాపకేమైనాది? ఏం కాలేదు పెద్దయ్య. రేడియేషన్ కోసం రోజు అలా కాసేపు పెడతారు. అట్టాగా? అయితే పోయిరామా. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో రా. నువ్విప్పుడు చాలా హ్యాపీ కదా? అవును, నువ్వున్న హాస్పిటల్కి బావని తీసుకొచ్చారా, లేక ఇక్కడ బావున్నాడని నువ్వొచ్చావా? ఒకవైపు కూతురు పుట్టింది, ఇంకోవైపు నా పెళ్ళ ఆగిపోయింది. నీకు
నాకు బంపర్ ఆఫర్ దొరికినట్టుంది కదా, డబుల్ ధమాకా. వైషు, ఏ కోపం వస్తుందా? కాదురా, జాలేస్తుంది. జాలా? అలాంటివి కూడా ఉన్నాయా నీ లైఫ్లో? నేను వెళ్తాను, పాపకి పాలు పట్టాలి. వెళ్దూలే, అంత తొందర ఏముంది? అవును, నాకు తెలియక అడుగుతాను, ఈ తొందర పాప కోసమా లేక మా బావ కోసమా? నువ్వు ఎలా అనుకున్నా నాకు అనవసరం. అవునులే, సిగ్గు మానం ఉన్నవాళ్లైతే కదా పట్టించుకోవడానికి. నీకిదే చివరిసారి చెప్తున్నాను, నా బావ కళ్ళు తెరిచేసరికి నువ్వు మా దగ్గర ఉండకూడదు. నీ బిడ్డతో ఎక్కడికైనా వెళ్ళిపో, లేదంటే 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 ఏంటి? చాలా రోజుల నుంచి చూస్తున్నాను వైషు, నోటికొచ్చిందల్లా వాగుతూనే ఉన్నావు. ఏమైంది నీకు? అసలు ఆలోచించడమే మానేశావు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఇంత ద్వేషాన్ని పెంచుకున్నావే, అసలు చెప్పిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆలోచించావా? ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోలేనంత చిన్న పిల్లనేం కాదు. నువ్వు ఖచ్చితంగా నా బావని కోరుకుంటున్నావు. నాకు ద్రోహం చేయాలని నువ్వు డిసైడ్ అయిపోయావు. ఎవరు ద్రోహం చేస్తున్నారో ఎవరు మేలు చేస్తున్నారో ఇప్పుడు నీకు తెలియదు వైషు. తెలిసిన రోజున నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు. అంతేకాని నువ్వు మాత్రం మమ్మల్ని వదిలి వెళ్ళనంటావు. చూడు, నాకు ఇంకొంచెం పనుంది, అది పూర్తయిన వెంటనే వెళ్తాను. నువ్వు ఉండమన్నా నేను ఉండను. ఏంటా పని? నా బావని ఎగరేసుకుపోవడమేనా? వైషమ్మ, నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ఇక్కడ ఎవరు ఎవరిని ఎగరేసిపోవాలని చూడట్లేదు. అయితే మరెందుకున్నారు? మాకు దూరంగా ఎటైనా వెళ్ళిపోండి. నన్ను నా బావని ప్రశాంతంగా వదిలేయండి. చూడు వైషమ్మ, మేమున్న పరిస్థితి నీకు తెలీదు, మేం చెప్పకూడదు. చెప్పినా నీకు అర్థం కాదు. దయచేసి మమ్మల్ని ఇలా వదిలే. అది బిడ్డ పుట్టిన ఆనందంలో ఉండాలో, భర్త దగ్గర లేనందుకు ఏడవాలో తెలియని పరిస్థితుల్లో ఉంది. నిజమే, ఇప్పుడు అనిపిస్తుంది. ఇలాంటిది కాబట్టే భర్త రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడు. వైషమ్మ, ఆగరా. తనెన్ని మాట్లాడాలనుకుందో అనని. అనుమానాలు అవమానాలు మనకేం కొత్త కాదుగా. నాకింకా మాటలు పడమని ఆ దేవుడు రాసిపెట్టాడు. పద. వైషమ్మ, నీలో సూర్య మీదున్న ప్రేమ కన్నా జానకి మీదున్న ద్వేషమే నాకు ఎక్కువగా కనిపిస్తుంది. లేదంటే చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తి గురించి ఆలోచించుకుంటా ఇలా అమాయకులను పట్టుకుని ఇన్ని మాట్లాను. నీది ప్రేమ కాదు. ప్రేమంటే ఏంటో అసలు నీకు తెలీదు. నా జానకి మాత్రమే తెలుసు.
ఒక్క మాట కూడా నువ్వు జానకిని అంటానికి వీల్లేదు. ఇంతటితో వదిలే. ఇంకా ఫోన్ రాలేదేందన్నా? ఎప్పుడెప్పుడు ఆడి సావు కబురు ఇంటావా అని మనసు తాతాలాడిపోతా ఉండాది. ఆలస్యమయ్యే కొద్దీ ఆతురత పెరిగిపోతా ఉండాది. ఆడు సత్తాడంటావా? ఆడికి చావు రాసి పెట్టుంది కాబట్టే మనోళ్ళు చేతికి చిక్కినాడు. ఏం లాభం అన్నా? ఓ పశువుకోడు అడ్డుపడి హాస్పిటల్లో చేర్చినాడు కదా. హాస్పిటల్లో చేర్చినంత మాత్రాన ఆయుష్ను పెంచలేర్రా. చూస్తూ ఉండు, ఇంకా సేపట్లో వాడు చచ్చాడన్న కబురొస్తాది. స్వామి, చెయ్యని తప్పుకి ఆ పిల్లోడు శిక్ష అనుభవించటం న్యాయం కాదు. ఇప్పుడు మా అన్నకున్న ఏకైక ఆసరా వాడే. ఈ రాక్షసుల పైశాచికత్వాన్ని గెలిపించనీకి ఆడి జీవితాన్ని బలి తీసుకోవద్దు. నువ్వే ఆడిని బతికించాలా, వాడు క్షేమంగా ఉండేలాగా చూడాలా. భగవంతుడా, వాడే నా భవిష్యత్ అనుకుని బ్రతుకుతున్నాను. వాణ్ణి నువ్వే కాపాడాలి. రోజు రోజుకి వైషు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. ఎన్నెన్ని మాటలంది. నాకైతే అక్కడే లాగిపెట్టి కొట్టి అసలు సూరికి తనకి ఏ సంబంధం లేదని చెప్పాలనిపించింది. రే, ఇందులో పాపం వయస్సు తప్పేం లేదు. నిజం తెలియదు కాబట్టి తనలా ప్రవర్తిస్తోంది. ఆ ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారా? కానీ ఆ మాటలు భరించాల్సిన కర్మ నీకు ఇంకా ఎన్ని రోజులమ్మా? పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి మాటలు పడక తప్పలేదు అన్నయ్య. ఏంటమ్మా పరిస్థితులు? బిడ్డకి జన్మనిచ్చిన విషయం కన్న తండ్రి దగ్గర దాచాల్సి వస్తుంది. ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుందో ఏంటో. లేదన్నయ్య, ఈ నాటకాలు దాగుడు మూతలు ఇప్పటితో ఆపేద్దామని నిర్ణయించుకున్నాను. ఇన్నాళ్ళు సూరికి గతం గుర్తొస్తుందేమో అని ఎదురుచూశాను. కానీ తనకి గతం గుర్తొచ్చేలోపు అతన్ని చేయిచారిపోయే పరిస్థితి వచ్చేలా ఉంది. అందుకే ఇంకా ఆలస్యం చేయకూడదని నాకు అర్థమైపోయింది. బావకి స్పృహ రాగానే నేనే వెళ్ళి నిజం చెప్పేస్తాను. మంచి నిర్ణయం తీసుకున్నావు నేలా. ఏదైతే అదైంది. సూరికి నిజం తెలిసి అతను నీకు సొంతమైతే చాలు. ఎవరికి ఎట్టా సమాధానం చెప్పుకోవాలో తర్వాత ఆలోచిద్దాం.
నేను వెళ్ళి సూర్య పరిస్థితి చూసొస్తాను. జానకి అని పేరు మార్చుకున్నందుకు నీకూడా ఆ సీతమ్మలాగే ఎన్ని కట్టాలు ఎదురయ్యాయమ్మా. నిజంగా నీ గుండె ధైర్యానికి కోటి దండాలు పెట్టినా తక్కువే. నీ మీద ఆ దేవుడికి ఇంకా కనికరం ఎందుకు కలగట్లేదో, ఇంకా ఎన్ని రోజులిట్టా నీ జీవితంతో ఆడుకుంటాడో ఏమో. ఆ దేవుడు కనికరిస్తాడని చూస్తూ కూర్చోడం కన్నా నా సమస్యకి పరిష్కారం నేనే వెతుక్కోవడం కరెక్ట్. అందుకే బావకి నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను. అది ఎటువైపు దారి తీసినా పర్వాలేదు. నా బిడ్డకి తండ్రి దక్కితే చాలు. నీలా, అక్కడ సూర్య పరిస్థితి ప్రమాదంగా ఉందే.